డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్ అనమాట. సో మనం అప్లికేషన్ అనేది ఎలా డిజైన్ చేస్తున్నాము, తర్వాత ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, సర్వీసెస్కి వాల్యూస్ ఎలా పాస్ చేయాలి, తర్వాత డిఫాల్ట్ వాల్యూస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమి యూజ్ చేయాలనేది మొత్తం డిపెండెన్సీ ఇంజెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. సో మీకు రియల్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. Dependency injection is a software design pattern in which components are given their dependencies instead of hard coding them within the component. సో ఏదైనా సరే ఒక కోడ్ అనేది హార్డ్ కోడింగ్ చేయకుండా సర్వీసెస్, ఈ ఫ్యాక్టరీస్, తర్వాత డిఫాల్ట్ వాల్యూస్ ఇన్స్టలేట్ చేసుకోవడానికి ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తారు. మెయిన్ వాల్యూ, ఫ్యాక్టరీ అండ్ సర్వీసెస్ ప్రొవైడర్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. వాల్యూ కాన్స్టాంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఫ్యాక్టరీ అండ్ సర్వీసెస్ ప్రొవైడర్ 3 ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ సర్వీస్, ఫ్యాక్టరీ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారు. సో ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ చేసాము, హెచ్టిటిపి సర్వీస్ ఇచ్చేసి ఓకే డేటాని రీడ్ చేసుకున్నాం సో కంట్రోలర్ ద్వారా. సో యాక్చువల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే కంట్రోలర్స్ సపరేట్ క్రియేట్ చేస్తాము, మాడ్యూల్ సపరేట్ క్రియేట్ చేస్తాము, సర్వీసెస్ సపరేట్ క్రియేట్ చేస్తాము, తర్వాత రూటింగ్ కన్ఫిగరేషన్ సపరేట్ క్రియేట్ చేస్తాము. తర్వాత ఏ ఫామ్కి అయితే మనం ఏదైనా ఒక ఫామ్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ ఫామ్కి సపరేట్గా కంట్రోలర్ సపరేట్గా క్రియేట్ చేస్తాము, అండ్ సర్వీసెస్ సపరేట్ క్రియేట్ చేస్తాము, అండ్ మాడ్యూల్ సపరేట్ క్రియేట్ చేస్తాము సో రియల్ టైంలో. సో అలా ఈ సర్వీసెస్, ఫ్యాక్టరీస్ యూజ్ చేసి రియల్ టైంలో అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో వాటిని మనం ఓన్ కస్టమ్ సర్వీసెస్ అంటారు. Okay, we can define our own custom services in AngularJS app and use them whenever required. సో మన ఓన్గా సర్వీసెస్, ఫ్యాక్టరీస్ క్రియేట్ చేసి అవి కంట్రోలర్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో యాక్చువల్గా నిన్న చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్గా కంట్రోలర్లో సర్వీస్, హెచ్టిటిపి సర్వీస్ ఇచ్చేసి డేటాని రీచ్ చేసుకొని వ్యూలో చూపించాము. కానీ అలా కాకుండా సర్వీసెస్, ఫ్యాక్టరీస్ అని ఉంటాయి. రియల్ టైంలో కంపల్సరీ ఎట్లానే చేయాలి ఈ సర్వీసెస్, ఫ్యాక్టరీస్ యూజ్ చేసి. సో అవి యూజ్ చేసి మనం డేటాను రీడ్ చేసుకొని కంట్రోలర్కి ప్రొవైడ్ చేయాలి. సో కంట్రోలర్ ఏం చేస్తుందంటే వ్యూలో మనకి డేటా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ 5 ఆప్షన్స్, ఈ 5 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫ్యాక్టరీ, సర్వీసెస్, ప్రొవైడరు చాలా ఇంపార్టెంట్. వాల్యూ అండ్ కాన్స్టాంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ వచ్చేసి వాల్యూ కాంపోనెంట్ ఏంటంటే ఏదైనా ఒక డిఫాల్ట్ వాల్యూని క్రియేట్ చేసుకోవాలంటే ఈ వాల్యూ కాంపోనెంట్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఇంతకుముందు ngInit అనే డైరెక్ట్ యూజ్ చేసి వాల్యూని ఇన్స్టలేట్ చేశాను, ఒక డిఫాల్ట్ వాల్యూస్ని ఇన్స్టలేట్ చేశాం. సో అలా కాకుండా కంట్రోలర్లోనే ఒక స్కోప్ వేరియబుల్ వాల్యూని క్రియేట్ చేసుకోవడానికి వాల్యూ అనే మెథడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. కాంపోనెంట్ వాల్యూ is simple JavaScript object and it is used to pass values to controller during configuration phase. ఇప్పుడు ఒకవేళ కంట్రోలర్లో మనకి ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ అవసరం ఉందనుకోండి, సో ఆ వాల్యూస్ని కంట్రోలర్కి పాస్ చేయడం కోసం యాప్ డాట్ వాల్యూ అనే మెథడ్ వచ్చేసి ఇక్కడ స్కోప్ వేరియబుల్ క్రియేట్ చేస్తాము అండ్ కామా దాని యొక్క వాల్యూ ఓకే ఇన్స్టలేట్ చేసి ఇక్కడ తీసుకున్న స్కోప్ వేరియబుల్ వాల్యూని కంట్రోలర్లో డిఫైన్ చేస్తాము. మీరు ఏదైనా సరే నేను చెప్పాను కంట్రోలర్లో సర్వీస్ కానీ, వాల్యూస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా సరే, హెచ్టిటిపి సర్వీస్ కానీ ఇంకేదైనా సర్వీసెస్ యూజ్ చేస్తున్నామంటే కంట్రోలర్లో కంపల్సరీ డిఫైన్ చేయాలి ఇక్కడ ఫంక్షన్లో.
ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాతనే మనం కంట్రోలర్లో యూజ్ చేసుకోగలుగుతాం. సో అది వాల్యూ అయినా సరే ఇక్కడ ఇన్స్టలేట్ చేసుకున్న తర్వాత కంట్రోలర్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఒక స్పాన్ తీసుకుందాం. స్పాన్ ఇక్కడ స్కోప్ వేరియబుల్లో వాల్యూ ద్వారా ఒక వాల్యూని ఇన్సులేట్ చేసి దాన్ని ఇక్కడికి పాస్ చేద్దాం కంట్రోలర్ ద్వారా. హలో ప్రసాద్, హలో, చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు వాల్యూ వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా? అదే కంట్రోలర్కి ఏదైనా వాల్యూస్ పాస్ చేయాలంటే ఈ వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. ఇది వరకు మనం బైండ్ యూస్ చేసి అవంతా కంట్రోలర్ కి పాస్ చేయలేమా? అట్లా ఎలా పాస్ చేస్తారు? బైండ్ చేసి మాడ్యూల్ యూస్ చేసి మాడ్యూల్ లోపల డిఫైన్ చేసిన ఆ మాడ్యూల్ కి బైండ్ అయి ఉంటే అలా ఉండదా? అలా ఉండదు. ఇది డిఫాల్ట్ వాల్యూస్ని కంట్రోలర్కి పాస్ చేసుకోవాలంటే ఇలా క్రియేట్ చేసుకోవాలి. కంట్రోలర్లో వాల్యూస్ని యూజ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నార్మల్గా బాడీ ట్యాగులు ఇన్స్టాల్ చేసుకుని స్కోప్ వేరియబుల్స్ వేరు, అది వేరు. ఒకటేనా డాట్ వాల్యూ ద్వారానే డిఫాల్ట్ గా వాల్యూస్ పాస్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఇక్కడ వచ్చేసి ఏదైనా స్కోప్ వేరియబుల్ వచ్చి myval అండ్ కంట్రోలర్లో ఇప్పుడు కంట్రోలర్లో ఏదైనా ఒక వాల్యూ అవసరం ఉందనుకుంటే మనం డైరెక్ట్గా వేర్ కీవర్డ్ ద్వారానే ఇన్స్టలేట్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా వాల్యూ అనే కీవర్డ్ ఇచ్చేసి ఇన్స్టలేట్ చేస్తాం. app value న్యూ వాల్యూ కామా సపోజ్ ఏదైనా ఒక 10 వాల్యూ అనుకోండి. ఇక్కడ ఈ స్కోప్ దాంట్లో మనం డిస్ప్లే చేయాలంటే దాన్ని స్కోప్ డాట్ myval ఈక్వల్ టు న్యూ వాల్యూ అని తీసుకుంటాం. కానీ న్యూ వాల్యూ ఇన్స్టలేట్ చేయాలంటే ఇక్కడ ఇందులో కంపల్సరీ డిఫైన్ చేయాలి. ఇలా డిఫైన్ చేస్తేనే కంట్రోలర్లో ఏదైనా అంటే స్కోప్ వేరియబుల్స్ బయట వేరియబుల్స్ని మనం కంట్రోలర్లో యూజ్ చేసేటటువంటి యూజ్ ఉంటుంది. ఓకే, 10 అనే వాల్యూ మనకి కంట్రోలర్ నుంచి వాల్యూ ద్వారా డిస్ప్లే అయింది. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసుకున్న వాల్యూ. సో ఇప్పుడు మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే కొన్ని వాల్యూస్ని కంట్రోలర్ ద్వారా పాస్ చేసి సర్వీసెస్కి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక మీరు రియల్ టైం అప్లికేషన్ చేస్తున్నారు, యూజర్ ఏదైనా పర్టికులర్ రికార్డ్ టిక్ చేస్తే ఆ టిక్ చేసిన రికార్డు యొక్క వాల్యూస్ని సర్వీసెస్కి అంటే డేటాబేస్కి ఏదైనా పాస్ చేయాలంటే ఇలా డిఫాల్ట్ వాల్యూస్ తీసుకొని ఆ డేటాబేస్కి పాస్ చేసి అందులో ఉన్న సెర్చ్ రిజల్ట్స్ని గెట్ చేసుకొని డిస్ప్లే చేస్తారనమాట. సో అలాంటి వాల్యూస్ని పాస్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేస్తారు. సో జస్ట్ ఏం లేదు, ఒక సింగిల్ లైన్
తర్వాత వచ్చేది ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి ఏదైనా ఒక రిటర్న్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇవి కంట్రోలర్లో యూజ్ చేస్తాం అనమాట, ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ ఆబ్జెక్ట్ని. సో ఏదైనా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ డేటాబేస్ ఇంటరాక్షన్స్ కానీ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేస్తాము. ఫ్యాక్టరీ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ వాల్యూ. ఇది కంపల్సరీ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అన్నమాట ఫ్యాక్టరీ అనేది. సో ఇట్ క్రియేట్స్ వాల్యూ అండ్ డిమాండ్ వెన్ ఎవరీ సర్వీస్ ఆర్ కంట్రోలర్ రిక్వెస్ట్. ఇప్పుడు సర్వీసెస్ కానీ కంట్రోలర్ కానీ ఏదైనా సరే ఒక రిటర్న్ వాల్యూ యూజ్ అవుతుంది అనుకోండి, ఆ ఫంక్షనాలిటీ కోసం ఫ్యాక్టరీని క్రియేట్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్ ఉంది. ఓకే, మ్యాథమెటికల్ ఫంక్షన్లో మన వ్యూలో సేమ్ ఒక వాల్యూని తీసుకున్నాము. ఓకే, ఆ వాల్యూకి మ్యాథమెటికల్ ఫంక్షన్ మల్టిప్లై చేయాలనుకోండి. ఇదేం చేస్తానంటే మనం ఇక్కడే మ్యాథమెటికల్ ఫంక్షన్ అంతా క్రియేట్ చేసి దీనికి వాల్యూని అసైన్ చేయలేం కదా. సో ఇక్కడ యాప్ డాట్ ఫ్యాక్టరీ అనే ఒక మెథడ్ తీసుకొని మ్యాథ్ ఫ్యాక్టరీ ఒక నేమ్ తీసుకున్నాం దీనికి, ఫంక్షన్ వేర్ ఫ్యాక్టరీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఒక ఫంక్షన్ మల్టిప్లై అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్కి ఏ కామా బి అనే 2 పారామీటర్స్ తీసుకున్నాం. ఈ 2 పారామీటర్స్ని ఇక్కడ రిటర్న్ ఆబ్జెక్ట్ ద్వారా మల్టిప్లికేషన్ చేసి రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. ఫ్యాక్టరీ ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. సో ఇది ఏమవుతుందంటే మ్యాథ్ ఫ్యాక్టరీ అనే సర్వీస్ ద్వారా మనకి వాల్యూ ఇక్కడ ఎంత అయితే మనకి మల్టిప్లికేషన్ వచ్చిందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి మై వాల్యూకి అసైన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలాగంటే factory.html. సో ఇప్పుడు మనకి ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది అనుకోండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ng మోడల్ వచ్చేసి సపోజ్ A1. అండ్ ఇంకో టెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ మోడల్ A2. ఓకే, 2 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 2 టెక్స్ట్ బాక్సెస్లో ఎంటర్ చేసిన వాల్యూని మల్టిప్లికేషన్ చేసి రిజల్ట్ స్పాన్లో డిస్ప్లే చేద్దాం. స్పాన్ ఓకే, మై రిజల్ట్ అనే వేరియబుల్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్కోప్ డాట్ ఒక బటన్ టిక్ చేసినప్పుడు మనకి ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి కాబట్టి సో ఇంకో బటన్ ఒకటి తీసుకోవాలి. ఇన్పుట్ టైప్ బటన్ అండ్ వాల్యూ గెట్ రిజల్ట్ ngClick ఈక్వల్ టు క్యాల్కులేట్ అనే ఫంక్షన్.
స్కోప్ డాట్ క్యాల్ ఫంక్షన్ కాల్ అవుతుంది ఈక్వల్ టు నెక్స్ట్ స్కోప్ డాట్ my result equal to scope dot a1 into scope dot a2. సో ఇలా మల్టిప్లికేషన్ తీసుకొచ్చి బటన్ టిక్ చేయగానే మల్టిప్లికేషన్ వచ్చి మనకి ఇందులో డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. మనకి మల్టిప్లికేషన్ రిజల్ట్ వచ్చేసి మనకి 12 ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కొన్ని వెబ్సైట్స్లలో అంటే ఒకవేళ మీరు రియల్ టైంలో ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేస్తున్నారు అనుకోండి, సో లాట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇలా కంట్రోలర్లో ఒకే దగ్గర ఎక్కువ కోడ్ రాస్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ కోడ్ సో అలా టైంలో ఏం చేస్తారంటే ఫ్యాక్టరీ అని ఒక సర్వీస్ క్రియేట్ చేసుకొని ఆ ఫ్యాక్టరీలో ఆ ఫంక్షనాలిటీ మొత్తం రాసుకొని జస్ట్ ఆ వాల్యూని మనం రిటర్న్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ మనకి ఎక్కడెక్కడైతే యూజ్ ఉంటుందో అప్లికేషన్లో సో అక్కడ మనం ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిజల్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే 5525 రిజల్ట్ వచ్చింది. సో అలా కాకుండా మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఇలాంటి ఫంక్షనాలిటీస్ చేసేటప్పుడు కంపల్సరీ ఫ్యాక్టరీ యూజ్ చేసుకోవాలి. ఆ ఫ్యాక్టరీని యాప్ డాట్ ఫ్యాక్టరీ అనే కీవర్డ్ వచ్చేసి క్రియేట్ చేస్తాము. ఆ ఫ్యాక్టరీకి ఒక నేమ్ ఇస్తాం అనమాట, ఇండివిజువల్ నేమ్. ఓకే, సమ్ ఏదైనా సరే మ్యాథ్ ఫ్యాక్ట్ ఏదైనా సరే నేమ్ ఇచ్చుకోవచ్చు. కామా ఫంక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేర్ రిటర్న్ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. రిటర్న్ వాల్యూ డాట్ మై మ్యాథ్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్కి ఓకే ఏ కామా బి వాల్యూస్ కానీ ఎక్స్ వై కానీ ఏదైనా సరే పారామీటర్స్ పాస్ చేసుకుంటాం. ఎక్స్ కామా వై సో 2 వాల్యూస్. సార్ ఆ ఫంక్షన్ కంపల్సరీ త్రూ ఆబ్జెక్టే క్రియేట్ చేసుకోవాలా మనం? త్రూ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేసుకొని దాన్ని వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. ఓకే ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే మనం మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేసుకుంటాం ఒక్కొక్కసారి రియల్ టైంలో. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒకటే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా కానీ రియల్ టైంలో మీకు
చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ఫంక్షన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఓకే. జస్ట్ ఈ మ్యాథ్ ఫ్యాక్ట్ అనే నేమ్ యూజ్ చేసి అందులో ఉన్న ఫంక్షన్స్ని డైరెక్ట్గా కాల్ చేసుకుంటారనమాట ఆబ్జెక్ట్ ద్వారా. ఓకే. ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్‌తో కాల్ చేసుకుంటాం. మ్మ్. ఓకే. ఓకే. అర్థమైంది. సో ఇక్కడ రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. సో ఇలా ఉన్న వాల్యూని రిటర్న్ చేసి ఇది రిటర్న్ ఏం చేస్తుంది అంటే ఫ్యాక్టరీ అనే ఆబ్జెక్ట్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్ ఫ్యాక్టరీ అనే నేమ్ ద్వారా మనకి వాల్యూ రిటర్న్ అవుతుంది అట్లా అనమాట. సో ఈ రిటర్న్ ఎక్స్ ఇంటూ వై వచ్చేసి రిటర్న్ వాల్యూకి వస్తుంది. సో మనం ఆ రిటర్న్ వాల్యూని పాస్ చేస్తాం డైరెక్ట్గా రిటర్న్ వాల్యూ. ఓకే, దీనికి పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యాప్ ఫ్యాక్టరీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫ్యాక్టరీని మనం కంట్రోలర్లో యూజ్ చేయాలంటే కంపల్సరీ ఫ్యాక్టరీ నేమ్ని కంట్రోలర్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, ఫంక్షన్లో మనం సర్వీస్ క్రియేట్ చేసినా ఫ్యాక్టరీ క్రియేట్ చేసినా ఏదైనా సరే ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేశాక మ్యాథ్ ఫ్యాక్టరీ డాట్ మై మ్యాథ్ ఫంక్షన్కి స్కోప్ డాట్ a1 కామా స్కోప్ డాట్ a2. ఓకే, 2 స్కోప్ వేరియబుల్స్ని మనం పాస్ చేసాము అక్కడికి. ఇప్పుడు ఓకే, ఒక ఫ్యాక్టరీ క్రియేట్ చేసాము. ఆ ఫ్యాక్టరీకి నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఆ ఫ్యాక్టరీలో ఒక రిటర్న్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆ రిటర్న్ ఆబ్జెక్ట్ ద్వారా ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి ఫంక్షన్కి 2 పారామీటర్స్ తీసుకున్నాం. అందులో రిమైనింగ్ ఫంక్షనాలిటీ మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ రాసాము. అక్కడ నుంచి వచ్చిన రిజల్ట్ని ఇక్కడికి పాస్ చేసాము. సో ఇది మనకి మెయిన్ రిజల్ట్ అనమాట. ఇందులో నుంచి మనకి మ్యాథ్ ఫ్యాక్టరీ ద్వారా రిటర్న్ అవుతుంది. సో మనకి రిజల్ట్ వచ్చేసి మై రిజల్ట్ స్కోప్ వేరియబుల్లో చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 6 into 7. ఓకే, కరెక్టే కదా ఆన్సర్. సో 42 మన మల్టిప్లికేషన్ రిజల్ట్ వాల్యూ. సో అలా ఫ్యాక్టరీస్ క్రియేట్ చేస్తారన్నమాట. మీరు రియల్ టైంలో ఎలా క్రియేట్ చేస్తారంటే నిన్న చేసిన అప్లికేషన్లో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక సర్వీస్ ఫామ్ ఉంది. సో ఈ సర్వీస్ ఫామ్లో మనం డిజైన్ చేసుకుందాం. ఓకే, 2 టెక్స్ట్ బాక్సెస్ రిజల్ట్ అండ్ బటన్. సో ఈ బటన్ టిక్ చేసినప్పుడు మన క్యాలిక్యులేషన్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. అది అక్కడ సర్వీసెస్ కంట్రోలర్లో కాల్ అవ్వాలి. సర్వీసెస్ కంట్రోలర్లో కాల్ అవ్వాలి. సో ఇక్కడ ఓకే ఇక్కడ తీసుకుంటాం అది. ఓకే, ఫ్యాక్టరీ వచ్చేసి సపరేట్గా
ఒక జేఎస్ ఫైల్ తీసుకుంటాం అనమాట ఫ్యాక్టరీస్ అని. మై ఫ్యాక్టరీస్ డాట్ జేఎస్. ఓకే, ఇందులో ఇంక్లూడ్ చేస్తాను దీన్ని. సో ఇలా సపరేట్గా మై ఫ్యాక్టరీ అని క్రియేట్ చేసుకొని ఇందులో మై ఫ్యాక్టరీ ఇక్కడ సర్వీసెస్లో ఫ్యాక్టరీ నేమ్ ఇక్కడ ఇన్స్టేట్ చేస్తాము. ఇప్పుడు దీనికి ఈ జేఎస్ ఫైల్కి అండ్ యాప్ డాట్ జేఎస్ ఫైల్కి రెండింటికి కనెక్షన్ ఇది. ఓకే, సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఈ జేఎస్ ఫైల్లో ఉన్న ఈ మ్యాథ్ ఫ్యాక్టరీని యూజ్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది ఈ వాల్యూ. సో ఈ మై ఫ్యాక్టరీ అనేది కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఇండెక్స్ ఫామ్లో మనకి యాప్ డాట్ జేఎస్ తర్వాతనే మిగతా ఫైల్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలన్నమాట, ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇన్స్టేట్ చేయాలి. ఓకే, యాప్ డాట్ జేఎస్ ఫైల్ అండ్ మై ఫ్యాక్టరీ డాట్ జేఎస్ రెండు కూడా ఇక్కడ కాల్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే యాప్ డాట్ జేఎస్లో ఉన్న ఈ మ్యాథ్ ఫ్యాక్టరీ సర్వీస్ నేమ్ తీసుకొని ఈ మై మ్యాథ్ ఫంక్షన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా, సో దీని ద్వారా ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిటర్న్ రిజల్ట్ ఇక్కడికి ఇస్తుంది. ఇప్పుడు సర్వీసెస్లో మనకి 2 టెక్స్ట్ బాక్సెస్ అండ్ రిజల్ట్ బటన్ ఉంది. ఓకే, రిజల్ట్ వచ్చేసి మనకి 24. ఓకే, 6 4 24. సో రిజల్ట్ వచ్చేసి మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అన్నమాట. మీకు రియల్ టైంలో ఏంటంటే సపరేట్ చేస్తారు ఫ్యాక్టరీస్, కంట్రోలర్స్, ఓకే, మాడ్యూల్ ఇవన్నీ కూడా సపరేట్ చేస్తారు. ఇలా మొత్తం కన్ఫ్యూజన్గా కోడ్ రాసుకోకుండా దానికి సపరేట్గా క్రియేట్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ సర్వీసెస్. సో సర్వీసెస్ కూడా సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సర్వీసెస్లో ఇక్కడ ఫ్యాక్టరీ ఏమో మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ సర్వీసెస్లోనేమో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిటర్న్ వాల్యూ అనేది ఉండదు, ఓన్లీ ఫంక్షన్ వాల్యూస్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ఫంక్షన్ డైరెక్ట్గా వాల్యూని రిటర్న్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం డేటాబేస్ ఇంటరాక్షన్స్ చేసేటప్పుడు ఈ సర్వీసెస్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఓకే, ఫ్యాక్టరీ ఏమో ఇలాంటి ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ ఇంకేదైనా ఫంక్షనాలిటీ రాసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం. ఓకే, సర్వీస్ ఈజ్ a singleton JavaScript object containing a set of functions to perform certain task. సో నార్మల్గా ఇప్పుడు C#లో కానీ జావాలో కానీ ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు నార్మల్గా ఫంక్షన్స్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని అందులో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసి ఫంక్షన్స్ని కాల్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ ఒక సర్వీస్ ఉంటుంది, ఆ సర్వీస్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకొని అందులో మనకు ఎప్పుడు ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సర్వీసెస్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ సర్వీస్ ఫంక్షన్స్ అండ్ దెన్ ఇంజెక్టెడ్ ఇంటూ కంట్రోలర్స్. ఓకే, ఇంజెక్టెడ్ ఇంటూ కంట్రోలర్స్ అంటే కంట్రోలర్లో ఆ సర్వీస్ నేమ్ని మనం ఇంజెక్ట్ చేసుకోవాలి, అంటే డిఫైన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక సర్వీస్ క్రియేట్ చేద్దాం, జేఎస్ ఫైల్. మై సర్వీసెస్ డాట్ జేఎస్. ఇక్కడ కాంటాక్టర్స్ ఫామ్లో ఆ ఫంక్షనాలిటీ చేద్దాం.
ఇక్కడ ఓన్లీ క్యాలిక్యులేషన్ ఫంక్షన్ ఒకటే చేసాము. ఇక్కడ మల్టిప్లికేషను, ఇక్కడ మల్టిప్లికేషను, డివిజను, ఎడిషను, సో ఇవన్నీ చేద్దాం. అంటే ఒక్కో దానికి ఒక్కో ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మల్టిప్లికేషను, డివిజను, సో మనకి 3 బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ యొక్క రిజల్ట్ రావాలి, ఆ ఫంక్షన్ కాల్ అయ్యి. సో యాడ్, మల్టిప్లికేషను అండ్ డివిజన్, సో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. grab.jsలో కాంట్రాక్టర్స్ కంట్రోలర్లో స్కోప్ డాట్ యాడ్ ఫంక్షన్ ఈక్వల్ టు ఫంక్షన్, నెక్స్ట్ స్కోప్ డాట్ మై రిజల్ట్. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ సర్వీసెస్లో ఉన్న ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి సర్వీసెస్లో. సో ఇక్కడ యాప్ డాట్ సర్వీస్, యాప్ డాట్ సర్వీస్ అని చెప్పి సర్వీస్ నేమ్ తీసుకుంటాం. క్యాల్కులేషన్ సర్వీస్ కామా ఫంక్షన్, క్యాల్కులేషన్ సర్వీస్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని అందులో మనకి ఈ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో నెక్స్ట్ కంట్రోలర్లో ఈ సర్వీస్ నేమ్ తీసుకొని ఇక్కడ కాల్ చేసుకోవాలి. కంట్రోలర్లో కూడా సర్వీస్ నేమ్ కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ రిజల్ట్ వచ్చేసి క్యాల్కులేషన్ సర్వీస్ డాట్ యాడ్ అనే మెథడ్. యాడ్ అనే మెథడ్కి మనం 2 వాల్యూస్ని పాస్ చేయాలి. సో స్కోప్ డాట్ a1 కామా స్కోప్ డాట్ a2. సో 2 వాల్యూస్ పాస్ అయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చేసి అందులో చూపిస్తుంది. అలాగే సేమ్ స్కోప్ డాట్ డివిజన్, డివైడ్, క్యాల్కులేషన్ సర్వీస్ డాట్ డివైడ్, డివిజన్ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్కి 2 డివిజన్ వాల్యూస్ని పంపిస్తాం. ఇక్కడ
ఇక్కడ కూడా సేమ్ ఈ 2 వాల్యూస్ని పాస్ చేస్తాం. ఓకే, మై రిజల్ట్లో డివైడ్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి రిజల్ట్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ స్కోప్ డాట్ మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లై మెథడ్ scope dot my result equal to service dot multiply method. ఇక్కడ మల్టిప్లైకి మనం 2 times వాల్యూస్ పాస్ చేయాలి. ఇక్కడ టూ టైమ్స్ వాల్యూస్ పాస్ చేయాలి ఏ కామా, నెక్స్ట్ మళ్ళీ అదే సర్వీస్కి మళ్ళీ వాల్యూస్ పాస్ చేయాలి. ఇక్కడ స్కోప్ డాట్ A1 కామా మళ్ళీ క్యాలిక్యులేషన్ సర్వీస్ డాట్ మల్టిప్లై ఇందులో స్కోప్ డాట్ A1 కామా స్కోప్ డాట్ A2. సో మనకి మల్టిప్లికేషన్ వాల్యూ మనకి ఇలా రిటర్న్ అవుతుంది. సో సర్వీస్ నేమ్ ఇక్కడ కంట్రోలర్ తీసుకున్నాం అండ్ సర్వీస్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఇండెక్స్లో మై సర్వీసెస్ అనే జేఎస్ ఫైల్ కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ బటన్ టిక్ చేస్తే ఆ బటన్కి సంబంధించిన రిజల్ట్ యాడ్ అయితే యాడ్, డివిజన్ అయితే డివిజన్, మల్టిప్లికేషన్ మనకి రిజల్ట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. మల్టిప్లికేషన్ వచ్చేసి మనకి ఒకటి సింగిల్ వాల్యూ మల్టిప్లికేషన్. సో రిటర్న్ మనకి వాల్యూ ఇలా వస్తుంది. ఓకే, కాంటాక్టర్స్లో వాల్యూని తీసుకొని యాడ్ వచ్చేసి మనకి 56 56 11 కదా. స్కోప్ క్యాలిక్యులేషన్ యాడ్ 2. ఏ కామా బి, ఏ ప్లస్ బి కరెక్టే కదా. A1 A2
సర్వీస్ A ప్లస్ B. A ప్లస్ B ఎందుకు 5 6 వస్తుంది? ఓకే, సో దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. 5 and 4 ప్లస్ కొడితే 9 వస్తుంది. సో వీటిని కూడా మనం కన్వర్ట్ పెట్టాలి, ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. అది యాక్చువల్గా స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటుంది అన్నమాట. సో స్ట్రింగ్ వాల్యూ కాకుండా ఇంటిజర్లో కన్వర్ట్ చేసి పాస్ చేయాలి. సార్ మల్టిప్లైకి అక్కడ ఎందుకు సార్ 3 పారామీటర్స్ ఒక్కదానికి? మల్టిప్లికేషన్కి 3 పారామీటర్స్ ఎందుకంటే ఫస్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత దీనికి క్యూబ్ కదా మనకి కావాల్సింది. ఓకే ఓకే ఓకే. అందుకని ఫస్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రిజల్ట్తో దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తుంది అనమాట. ఓకే, క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే. సో 3 times వాల్యూ మనకి ఇవ్వాలి అక్కడ. సో అది యాడ్ 16 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో డివిజన్ వాల్యూ ఇలా ఇంత వస్తుంది మనకి. రెండింటిని డివైడ్ చేస్తే మల్టిప్లికేషన్ అయితే మనకి 343 అంతేనా? 343 కాదు సార్, తప్పదు. మల్టిప్లికేషన్ ఎంత రావాలి ఇక్కడ? 63 అనుకుంటా సార్, మేబీ. ఓన్లీ 7 కదా, 7 into 7 into 7 అంతేనా? ఓకే, క్యూబ్. 294. 343 కరెక్టే కదా? యా, కరెక్టే సార్. అది. సో ఇలా వస్తుంది అన్నమాట మనకి రిజల్ట్. సో రియల్ టైంలో కూడా మీరు సేమ్ ఇలానే క్రియేట్ చేసుకుంటారు. సర్వీసెస్, ఫ్యాక్టరీస్ సపరేట్ జేఎస్ ఫైల్స్ తీసుకొని వాటిల్లో మనం ఫంక్షనాలిటీ రాసుకుంటారు. సో ఇవి ఎందుకంటే మనం రియల్ టైంలో చిన్న కోడే ఉండదు కదా. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మీకు చాలా ఎక్కువ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ కోడ్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ సర్వీసెస్, ఫ్యాక్టరీస్ క్రియేట్ చేసుకొని రాసుకుంటారు. సో అదే కోడ్ని ఎక్కడైనా యూజ్ అవుద్ది అనుకుంటే రీయూజబిలిటీగా యూజ్ చేసుకుంటారు అన్నమాట. సో అది. అలాగే డేటాబేస్ ఇంటరాక్షన్స్. సపోజ్ నిన్న ఏం చేసాము, ఒక అప్లికేషన్లో హెచ్టిటిపి గెట్ యూజ్ చేసి మనం డేటా రిటర్న్ చేసుకున్నాము. సో అలా కాకుండా ఒక సర్వీస్ తీసుకొని దీనికి కూడా మనం డేటాను రిటర్న్ చేసుకుంటాము. ఓకే, డేటా రిటర్న్
data return service.js. app dot service సర్వీస్ వచ్చేసి స్టేట్స్ డేటా కామా ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ హెచ్టిటిపి ఇక్కడ యూజ్ చేసాము. సో ఇక్కడ యూజ్ చేయకుండా దాన్ని తీసుకెళ్ళి ఇందులో యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే హెచ్టిటిపి గెట్ను కూడా తీసుకెళ్ళి ఇక్కడ యూజ్ చేస్తాము. సో యూజ్ చేసి ఒక నిమిషం. ఓకే, హెచ్టిటిపి సర్వీస్ ఇక్కడ యూజ్ చేసి దీనికి ఇక్కడ నుంచి ఈ స్టేట్స్ డేటాని ఈ సర్వీస్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. సో దీనికి ఏం చేస్తామంటే దీనికి సపరేట్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తాము. స్కోప్ డాట్ గెట్ డేటా ఈక్వల్ టు ఫంక్షన్ ఇక్కడ స్కోప్. ఇక్కడ ఈ స్టేట్ ఇన్ఫోకి స్టేట్ డేటా డాట్ గెట్ డేటా ఫంక్షన్.
అంతేనా? ఇక్కడ మిస్ అయినట్టుంది కంట్రోలర్. రావట్లే. సో యాక్చువల్గా దీన్ని ఏం చేస్తామంటే కొంచెం అక్కడ మిస్టేక్ అయింది. రిటర్న్ ఆబ్జెక్ట్. alert result. సార్ అక్కడ పోనీ గెట్ డేటా అనకుండా గెట్ డేటా అని చెప్పి ఫంక్షన్ లాగా ఏమైనా రాయాలా? ఎక్కడ? ఇక్కడ ఇందులోనా? అది యాప్ డాట్ జేఎస్ లో మనం మామూలుగా గెట్ డేటా అన్నాం అని చెప్పి సెమికోలన్ పెట్టాము కదా. సో అది ఫంక్షన్ కాల్ కాబట్టి ఇలా ఓపెన్ పారెంథెసిస్ క్లోజ్ అట్లా ఫంక్షన్ కాల్ చేసినట్టు చేస్తే. ఇది ఫంక్షనే కానీ మనకి డేటా రిటర్న్ అవ్వాలి. ఇక్కడ అలర్ట్ బాక్స్ అని రావాలిగా ఫస్ట్. ఓకే, అలర్ట్ కూడా రావట్లేదు. అలర్ట్ కూడా రావట్లేదు. సర్వీసెస్ ఎలా తీసుకుంటామంటే ప్లేస్ బ్యాకప్ డెస్క్టాప్ చేసి చాలా రోజులు అయింది ఇది. సర్వీసెస్ ఫిల్టర్స్ కంట్రోలర్స్ దీన్ని రిటర్న్ చేశాడా? This dot get users
ఫంక్షన్ గెట్ డేటాలో మనకి రిటర్న్ వాల్యూ రెస్పాన్స్ రిటర్న్ అవ్వాలి. అండ్ కంట్రోలర్లో స్టేట్ డేటా ఇక్కడ గెట్ డేటా ప్రామిస్ గెట్ డాట్ దెన్ పిఎల్ వచ్చేసి మనం స్కోప్ స్టేట్స్ ఇన్ఫో తీసుకుంటాం. ఇక్కడ ఎర్రర్ ఏం లేదు, డేటా ఎందుకు రావట్లే. స్టేట్ డేటా కరెక్టే, డాట్ గెట్ డేటా కరెక్టే, ఫంక్షన్ రిటర్న్ ఇక్కడ తీసుకున్నాం కదా. సర్వీస్ ప్రాబ్లం ఏంది మరి? సరే, ఇది రేపు ఒకసారి నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాక్చువల్గా ఇలానే కాల్ చేసేది సర్వీసెస్లో. సో రియల్ టైంలో కూడా సేమ్ ఇలానే సర్వీస్ తీసుకొని సర్వీస్ నుంచి ఆ ఏపీఎస్ కాల్ చేసి డేటా రిటర్న్ చేసుకుంటారు కంట్రోలర్కి. అది ఒకసారి నేను చూసి చెప్తాను. ఓకే.